so cute, बहुत छोटे हैं। आके भी नहीं Namaki, no problem, no problem, my nama. ఏం కావాలి అమ్మకి? ఏం కావాలి నీకు? చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తున్నాను. గ్యాప్ వస్తూనే ఉంటుంది, ఏదో ఒక ప్రయాణం, ఎక్కడికో చోటకి వెళ్ళటం, లేదంటే ఏదో ఒక రీజన్తో నేను వీడియోలు కంటిన్యూస్లీ పెట్టలేకపోతున్నాను. సో పర్వాలేదు, బట్ ఏంటంటే నాకు చాలామంది కనెక్ట్ అయ్యారనమాట. అంటే యూట్యూబ్లో చాలామంది మంచి మంచి ఫ్రెండ్స్ అయ్యారు, మంచి మంచిగా కామెంట్స్ పెడుతున్నారు. సో వాళ్ళందరి గురించి నేను డిలే చేయకుండా మళ్ళీ కంటిన్యూ వీడియో పెడదాము అని వాళ్ళ మోటివేషన్తో నేను మోటివేట్ అయ్యి మళ్ళీ వీడియోలు పెట్టడానికి రెడీ అవుతున్నాను అనమాట. అయితే మొక్కలు ఎండిపోతున్నాయి. ఈ మొక్క ఎండిలో అయిపోయింది. ఎక్కడికైనా వెళ్ళొచ్చిన తర్వాత అసలు ఇంటికి రాగానే ముందు మొక్కలు ఎలా ఉన్నాయో చూసుకుంటానమాట. బయట అయితే చూడటానికి గ్రీన్గా, లష్ గ్రీన్గా అసలు చాలా బాగా అనిపించింది. అబ్బా ఎక్కడికి వచ్చేసాను నేను అన్నట్టుగా అనిపించింది. బట్ ఏంటంటే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. అసలు ఏప్రిల్ నెలలోనే ఇలా ఉన్నాయంటే ఉండే కొద్ది ఎలా ఉంటుందో అని భయం వేస్తుంది. అసలు బయట ఎండకి ఆ క్రోటోన్ మొక్క అయితే వాడిపోయి ఫుల్గా చాలా డల్ అయిపోయింది అనమాట. అండ్ ఈవినింగ్ అయ్యేసరికి చల్లగా అయిపోతుంది. దోమలు కూడా ఎంత భయంకరంగా ఉన్నాయంటే ఇదంతా కూడా మనీ ప్లాంట్ గార్డెన్ అంతా కూడా దోమలు. అసలు రాత్రులు కొద్దిగా ఆ సైడ్కి వెళ్తుంటే చాలు పాట పాడేస్తున్నాయి అనమాట దోమలు. అన్ని దోమలు వచ్చేసినాయి. అండ్ 10 రోజులు దగ్గర 10-12 రోజుల నుంచి ఇంట్లో లేను. సో దాని గురించి ఇక్కడ ఒక పిల్లల్ని పెట్టేసింది అనమాట. गमला नहीं पापा, कपड़ा लाओ। मासूम है। हाँ छोटे चल जाए 5-7 दिन की बात है। हाँ वही तो, यहीं रहने दो। नहीं गिर जाएंगे। गिर जाएंगे। कोई इनको हेर नहीं पाएगी, नहीं मम्मी ढूंढ नहीं पाएगी। नहीं बगल वाले विलाई में तो रखेंगे। 2 పిల్లలు పెట్టింది. మఫిన్ నేను ఎక్కడికైనా బయటకు వెళ్తే మఫిన్ని కుక్కీని ఎవరికొకరికి ఇచ్చేస్తాను కదా. అయితే కుక్కు బాబుని కూడా తీసుకెళ్ళాను అనమాట. మఫిన్ మాత్రం జీతుబయ్య దగ్గరే ఉంది, అది డ్రైవర్ దగ్గర. అయితే అది కూడా లేదనేసరికి పిల్లికి చోటు చాలా సేఫ్ అండ్ చల్లగా ఉన్న ఏరియా అని ఇక్కడ పిల్లల్ని పెట్టేసింది అనమాట. 5-6 రోజులే అయింది. సో అవి ఏదో రకంగా తీయించేస్తే మళ్ళీ పెద్దదైన దగ్గర నుంచి నాకు 2 పెట్స్ డాగ్స్ ఉన్నాయి కదా, డేంజరు. ఈ 2 కొట్టుకున్నా కానీ మఫిన్ అసలు వేరే వాటిని ఎవరిని అలౌ చేయదనమాట. అందుకని భయం వేసింది నాకు. అందుకే ఇవన్నీ వీటిని తీసేసి పక్కన విల్లాలో పెట్టిద్దామని అనుకుంటున్నాను. ఆ తర్వాత మళ్ళీ దోమలు కూడా ఎక్కువగా ఉన్నాయి కదా, దోమలకు కూడా మందు తెప్పించాను అనమాట. నీళ్ళల్లో కలిపేసుకుని స్ప్రే చేసేస్తే కనుక దోమలు రాకుండా ఉండే మందు అనమాట. సో అది కూడా మంచిగానే పనిచేసింది. స్ప్రే ఆల్రెడీ మార్నింగ్ టైంలో చేసేస్తే సాయంత్రం కల్లా దోమలన్నీ ఎగిరిపోయినాయి అనమాట. చచ్చిపోలేదు, ఎగిరిపోయి వెళ్ళిపోయినాయి అనమాట. సో అది కంటిన్యూగా 2-3 రోజులు వదిలేసి మళ్ళీ 2-3 రోజుల తర్వాత కొట్టి చూడండి అని చెప్పి అన్నాడు పెస్టిసైడ్ షాప్లో. సో నాకు బాగానే పనిచేసింది అనిపించింది. ఇప్పటివరకు 4 డేస్ అయింది, 2 సార్లు కొట్టాను, మంచిగా పనిచేసింది అనమాట. అయితే ఈ దోమలకే కాకుండా మామూలుగా వేరే ఏదైనా ఇన్సెక్ట్స్ అటాక్ చేసినా కానీ పోతాయి అని అన్నాడు. స్నేయిల్స్ అండ్ ఇంకోటి ఏంటంటే స్లగ్స్, ఈ 2 కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఈ టైంలో. ఎందుకంటే కుండీల కింద చల్లదనం గురించి పేరుకుపోయి ఈ టైంలో ఎగ్స్ పెట్టేస్తాయి అన్నమాట. సో ఈ టైంలో కనుక మనం అలా దోమలకి ఇట్లా స్లగ్స్కి అండ్ స్నేయిల్స్కి మందు కొట్టేస్తే కనుక అవి మొక్కలకి హామ్ అవ్వదు అండ్ అవి ఎక్కువ పెరగకుండా ఉంటాయి అన్నమాట. ఈ టైంలో కనుక గుడ్లు పెట్టేసి అది నెక్స్ట్ వానాకాలానికి ఎక్కువ అయిపోతాయి అన్నమాట. చాలా ఎక్కువ పాడు చేస్తాయి, రూట్స్ని తినేస్తాయి అన్నమాట అవి. సో దాని గురించి ఈ మందు బాగానే పనికొచ్చింది. నేను 2 సార్లు స్ప్రే చేశాను వాటర్లో. 10 లీటర్లో వాటర్ టిన్లో 10 కప్పులు నీళ్ళు పెస్టిసైడ్ కెమికల్ వేసి
స్ప్రే చేసేసాను మొత్తం. నాకు 10 లీటర్స్ పట్టిందనమాట. సో ఇంట్లోనూ ఈ పక్కన లాన్ గార్డెను అండ్ వెనకాల సైడు నాకు బ్యాక్ యార్డ్ సైడు కిచెన్కి కిటికీ ఉంటుంది కదా, అక్కడ కూడా కొట్టేశాను. అక్కడ బల్లులు కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో నాకు అనిపించింది బల్లు కొట్టినా కానీ ఈ టైంలో కొంచెం తగ్గుతాయి కదా అనేసి బల్లులు ఉన్నందుకు వెనకాల కూడా కొట్టేశాను. ఆ తర్వాత ఈ మొక్కలన్నీ కూడా నేను లేకపోతే ఏంటో డల్గా ఉన్నాయి అని అనిపిస్తుంది, బట్ గ్రోత్ అయితే బాగుంది. ఎండాకులు అది కూడా నేనైతే రెగ్యులర్గా తీసుకుంటాను కదా, సో ఈ 10-12 రోజుల నుంచి వాటరింగ్ అయితే చేస్తున్నారు కానీ అలా మనం క్లీనింగ్ చేసుకున్నట్టు వేరే వాళ్ళు ఎవరు చేయరు కదా. సో అలా క్లీన్ అంతా చేసుకుని పిటూనియాలు అయ్యి అయితే పాడైపోయినాయి అనమాట. ఇంకా పువ్వులు వస్తున్నాయి కానీ ష్రింక్ అయిపోయినట్టు బాగా డల్గా ఉన్నాయన్నమాట. సో నర్సరీకి కూడా వెళ్ళాను, కొన్ని ప్లాంట్స్ తీసుకొచ్చాను. ప్లాంట్స్ అంటే ఊరికి గజేనియా, జినియా, ఇంకా వింకా అండ్ వింకా ఆల్రెడీ ముందే తీసుకొచ్చాను కదా ఒక 4 మొక్కలు. అదే ఇంకా 2 పోర్చిలికా 2 రకాలన్నమాట. కొంచెం హైబ్రిడ్ వెరైటీ డబల్ పెటల్డ్ అనమాట. అవి తీసుకొచ్చాను. అంటే సీజనల్ ప్లాంట్స్ ఖచ్చితంగా పెట్టుకుంటే కనుక మామూలుగా ఓన్లీ గ్రీన్గా ఉన్నదే కాకుండా మధ్య మధ్యలో పువ్వులు కనపడితే కొంచెం బాగుంటుంది కదా. మందారాలు, గులాబీ పువ్వులు, బంతి పువ్వులు ఇట్లాంటివి అయితే కామన్ వస్తూనే ఉంటాయి. బొగన్వేలియా కూడా సంవత్సరం అంతా వస్తూనే ఉంటుంది. బట్ సీజనల్ గా పెట్టుకునే పువ్వులు పెట్టుకుంటే కనుక గార్డెన్ అందంగా కలర్ఫుల్గా ఉంటుందని నాకు ఇష్టం అనమాట. సో అయితే ఈసారి నేను మంచి సీజన్ టైంలో బయటికి అటు ఇటు పెళ్ళిళ్ళకి తిరగటం వలన ఈ సంవత్సరం అంతా కూడా అట్లా తిరుగుతూనే ఉన్నాను. సో దానివల్ల నేను వెజిటబుల్ గార్డెనింగ్ అయితే అస్సలు సరిగ్గా చేయలేకపోయాను అనమాట. అసలు విత్తనాలు పెట్టే టైంలో ఆ టైంలో లేకపోవడం వల్ల అసలు టైంకి పెట్టక ఇక్కడ ఉన్న వాతావరణానికి అవి తొందరగా పెట్టినా కానీ సక్సెస్ అవ్వక ఈ వెజిటబుల్ గార్డెనింగ్కి అయితే దూరంగానే ఉన్నాను ఇప్పటివరకు. ఉండే కొద్ది కొంచెం ఏమన్నా మంచి టైం దొరికితే కనుక విత్తనాలు పెట్టడానికి ట్రై చేస్తాను. మొత్తం అంతా గార్డెన్ క్లీన్ చేసుకునేసరికి పెద్ద రుట్ట తయారవుద్ది అనమాట. అసలు ఎంత ఎప్పుడు క్లీనే చేయలేరు అన్నట్టు ఉంటుందన్నమాట. ఆ రోజు క్లీన్ చేసిన రోజున అంత చెత్త వస్తుంది. ఇంకా బొగన్వేలియా ఒకటి అండ్ బ్యాంబూ కూడా కటింగ్ ఈ టైంలో అయితే చేయను నేను. ఎందుకంటే కటింగ్ ఈ టైంలో చేస్తే కనుక సమ్మర్ ఎక్కువ ఉన్న టైంకి అవి ఆల్రెడీ బాగా ఎక్కువగా ఉన్నవి కట్ చేసేస్తే దగ్గరికి అయిపోయి దాని కింద ఉన్న షేడ్ అంత ఏరియా అంతా కూడా వేడి వచ్చేస్తుంది అనమాట. సో అందుకే కటింగ్ అది ఏమి చేయలేదు అట్లాంటివి. ఉగాది పండగ టైంకి ఉదయపూర్లో ఉన్నామన్నమాట. అక్కడికే వచ్చేసింది సిరి. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది దాన్ని. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయినా కానీ దానికి ఇంటర్న్షిప్ మా వారు ట్రై చేశారనమాట. ఇంటర్న్షిప్ దొరికింది. సో ఒక 2 నెలలకి సమ్మర్ హాలిడేస్లో ఇంటర్న్షిప్ చేస్తే కనుక దానికి కెరియర్కి బాగుంటుంది అండ్ కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తే కనుక పిల్లలు కొంచెం మెచ్యూర్డ్గా ఫీల్ అవుతారు కదా. సో ఏదైతే వాళ్ళు చేస్తున్నారో దాంట్లో కొంచెం మెచ్యూరిటీ రావడానికి గురించి ఇంటర్న్షిప్స్ అట్లాంటివి చేయటం చాలా మంచిదన్నమాట. సో దాని గురించి దానికి ఇంటర్న్షిప్ జాయిన్ అయ్యింది కదా. ల్యాప్టాప్ అవసరం అనమాట. అంత క్రితం ఐప్యాడ్ ఉండేది, ఐప్యాడ్లో వర్క్ చేసుకునేది. ఇప్పుడు కూడా కంటిన్యూ వర్క్ దాంట్లోనే చేసుకుంటుంది. బట్ ఐప్యాడ్ ఉంటే కనుక ల్యాప్టాప్ ఉంటే కనుక కొంచెం ఇంకా మంచి వర్షన్గా చేయొచ్చు ఏదైనా అనేసి ల్యాప్టాప్ తీసి ఇచ్చామన్నమాట కొత్తది. నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కలు కూడా ఇవేనమాట. జినియాలు ఎక్కువ తీసుకొచ్చాను. అంటే యాక్చువల్లీ నేను తీసుకురాలేదు, మా వారు తీసుకొచ్చారనమాట. జినియాలు దగ్గర ఒక 15 ఉంటాయేమో, 15 జినియాలు అండ్ కూచియా ఒక 4 మొక్కలు తీసుకొచ్చాం. కూచియా ఈ టైంలో చాలా మంచిగా వస్తాయన్నమాట. సమ్మర్ ప్లాంట్స్ అంటారు కూచియాని. అంటే ఇలా చూడండి, ఈ మూల కార్నర్లో ఉన్నాయి కదా అవన్నమాట. చాలా బుషీగా బాగుంటాయి, అందంగా ఉంటాయి అన్నమాట. గ్రీన్గా చాలా సాఫ్ట్గా పట్టుకుంటానే నలిగిపోతాయి అన్నట్టుగా ఉంటాయి. బట్ ఎండాకాలంలో ఇవి మంచిగా బాగా ఎదుగుతాయి. హ్యూమిడిటీ ఉన్న ఏరియాస్లో అయితే చాలా మంచిగా ఎదుగుతాయి అన్నమాట. బట్ వీటిని బాగా వాటరింగ్ ఎక్కువగా చేయకూడదు, అలాగని తక్కువ చేయకూడదు. వాటరింగ్ మెయింటైన్ చేయాలన్నమాట. సో ఈ వాటరింగ్ మెయింటైన్ చేస్తే కనుక మంచిగా ఎదుగుతాయి. హ్యూమిడిటీ ఉన్న ఏరియాస్లో అయితే కనుక చాలా అందంగా బాగా ఎదుగుతాయి అన్నమాట. బాగా ఎక్కువ గ్రీనీగా బుషీగా ఉండే మొక్కలంటే ఇష్టం ఉన్న వాళ్ళకి కూచా తీసుకుని పెట్టుకోవచ్చు.
ఉదయపూర్ వెళ్ళానని చెప్పాను కదా, అంటే లాస్ట్ ఉగాది టైంలో నేను ఉదయపూర్లోనే ఉన్నానన్నమాట. చింటూ ఉదయపూర్లో ఉంటున్నాడు కదా ఇంటర్న్షిప్ చేయడానికి. సో వాడికి కొంచెం ఇబ్బందిగా ఉండడం వలన, అంటే పీజీలో ఉంటున్నాడు. సో పీజీ నుంచి వాడు ఇంటికి షిఫ్ట్ అయ్యాడు అనమాట. ఒక ఇల్లు తీసుకున్నాము, ఇంట్లోకి షిఫ్ట్ అయ్యాడు. సో వాడికి ఆల్రెడీ నేను ఫస్ట్ నుంచి కూడా, చిన్నప్పటి నుంచి కూడా కొంచెం కొంచెం వాళ్ళంతటా వాళ్ళు ఇండిపెండెంట్గా, అంటే ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఉండేలాగా అలవాటు చేయడానికి ట్రై చేశాను. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలు చాలా ఇండిపెండెంట్గా ఉంటున్నారు. ఆ తర్వాత కొంతమంది అలా అలవాటు లేక స్ట్రగుల్ అయిన వాళ్ళని కూడా చాలామందిని చూశాను నేను. సో ఆ స్ట్రగుల్ వాళ్ళు పడకుండా ఉండాలి అంటే కొన్ని వాళ్ళు నేర్చుకోవాలి, ఇండిపెండెంట్గా ఉండాలి అని అన్నది నా ఉద్దేశం. సో అలా నేను చాలా మట్టుకి అలవాటు చేశాను. సో వాడికి కొంచెం లైట్గా కుకింగ్ చేసుకోవడం వచ్చు, ఏదైనా మేనేజబుల్గా అన్నీ చేసుకుంటాడనమాట. సో అందుకని పీజీ కన్నా ఒక ఇల్లు అయితేనే బెటరు, అన్నీ చేసుకుంటాడు కదా అనే ఉద్దేశంతో ఒక ఇల్లు తీసుకున్నాం అనమాట. అయితే అక్కడ ఉంటూనే వాడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎగ్స్ తీసుకుంటాడు, ఇంకా శాండ్విచ్లు ఇట్లా అట్లాంటివి నేను ఇడ్లీ పిండి, దోశ పిండి అట్లాంటివన్నీ అరేంజ్ చేసేలాగా. అండ్ మధ్యాహ్నం లంచ్ మాత్రం ఫ్యాక్టరీలో ఉంటుంది. అండ్ ఈవినింగ్ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కుక్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకుని, అక్కడ వాడికి ఎంతవరకు మేనేజబుల్గా ఉంటుందో అట్లాగా అన్నీ అరేంజ్ చేసి ఇచ్చానమాట. సో వాడు అలా చేసుకునేలాగా ఎన్ని కావాలంటే అన్నీ సామాన్లు కొని ఇక్కడి నుంచి కొన్ని పట్టుకెళ్ళాను. ఆల్రెడీ నా దగ్గర ఎక్స్ట్రాగా స్టవ్ ఒకటి ఉంది, అవెన్ ఒకటి ఉంది. అట్లా ఏదైతే నా దగ్గర ఉన్నవి అండ్ ఇంట్లో ఉన్న సామాన్లతో మేనేజ్ చేసుకునేలాగా మాత్రమే అక్కడ అన్నీ అరేంజ్ చేసి వచ్చానమాట. అయితే అక్కడ విండోస్కి కర్టెన్స్ అది కూడా తీసుకున్నాను నేను. బట్ ఇవన్నీ తీసుకున్నప్పుడు ఇంకా చాలా రకాల థింగ్స్ అవి అరేంజ్ చేసినప్పుడు అది కూడా మీ అందరికీ వీడియో చేసి పెడదాం అనుకున్నాను. బట్ నాకు అసలు కుదరలేదండి. అంటే కొంచెం నాలెడ్జ్గా ఉంటుందంటే తెలుసుకునే వాళ్ళకి, తెలుసుకుందాం అనుకునే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కదా. సో అందుకని పెడదాం అనుకున్నాను. బట్ ఎందుకో నాకు ఎవ్రీ డేలో జరిగేవి కొన్ని పెడదాము అని అన్నా కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది. బట్ ఎందుకో కొన్ని టైంలో నాకు అసలు మైండ్ సరిగ్గా పనిచేయదు. ఫర్నిచర్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంకా అక్కడే తీసుకున్నాం అనమాట. ఇంకా కొన్ని కిచెన్కి సంబంధించిన సామాన్లు అవి నా దగ్గర ఉన్నవి, అండ్ కొన్ని నేను యూజ్ చేయనివి, అక్కడ పనికొస్తాయన్నవి అన్నీ కూడా ఇక్కడి నుంచి పట్టుకెళ్ళి షిఫ్ట్ చేసామన్నమాట. లాస్ట్ ఫిబ్రవరిలో పాలు పొంగించాము. సో అప్పటి నుంచి ఇంకా నేను 2 సార్లు వెళ్ళాను అనమాట. ఈసారి వెళ్ళినప్పుడు సిరి కూడా అక్కడికే వచ్చింది. సో అక్కడ ఈ ఉగాది సెలబ్రేట్ చేసుకున్నాము. ప్రసాద్ గారు లేరు అని నేను పోస్ట్ పెట్టాను కదా, మీరు అందరూ చూసే ఉంటారు. సో ఇదండి ఈరోజు నా వీడియో. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మొక్కల పని ఇంకా ఇవన్నీ కూడా చేసుకుని, కొత్తగా నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కలన్నీ కూడా ప్లాంట్ చేశాను. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా క్వైరీలు ఉంటే కనుక కమెంట్స్ సెక్షన్లో కమెంట్ చేస్తే కనుక నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్.